గాయ్స్, వెల్కమ్ టు శ్రీన్య వ్లాగ్స్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేము ఒక గుడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఆ గుడి ఏంటో మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే తేజ ఏం చేస్తుందో చూద్దాం, వచ్చేయండి. తేజ తేజ లే, ఏంటి లెగ్గు. ఏంటి ఎంత మార్నింగ్ లేపుతున్నావు? టెంపుల్కి వెళ్ళాలి లెగ్గు. దేనికి? ఈరోజు ఏదో పండుగ అంటలే. వీడియో. హై గాయ్స్, నేను కూడా రెడీ అయిపోయాను. ఇందాక మీరు చూసింది నన్నే పొరపాటు పడకండి ఎవరినానని. సో ఇది మన లుక్ అనమాట. నా అవుట్ఫిట్ ఎలా ఉంది? షౌట్ అవుట్ ఫర్ మా మమ్మీ అనమాట. నా అవుట్ఫిట్ మా మమ్మీయే స్టిచ్ చేశారు. కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. యాక్చువల్లీ తేజ కంటే ముందు నేనే రెడీ అయ్యాను గాయస్, కానీ కింద కొంచెం పని ఉంటే చేసేసి వచ్చాను అనమాట. ఇందాక వేసుకున్న డ్రెస్ ఎవరికి నచ్చలేదు, చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదు, అందుకే డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇదైతే ఒక 4 years బ్యాక్ తీసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంట్లో పూజ అయితే అమ్మమ్మ కంప్లీట్ చేసేసారు ఎప్పుడో. అప్పటికి మేము ఇంకా లేచామో లేదో డౌటే లేండి. ఫైనల్గా ఇప్పుడైతే మనం గుడికి స్టార్ట్ అయిపోదాం. మేము స్టార్ట్ అయినప్పుడు పడుకుంది గైస్ తేజ. ఇంకా మేము జస్ట్ 10 minutesలో రీచ్ అవుతాము అన్నప్పుడు లేచిందనమాట. యాక్చువల్లీ మేము చాలా ముందే స్టార్ట్ అయిదాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. ఎవరి వల్ల లేట్ అయిందంటే మా వల్లనే. సో దానికి మాకు అక్షింతలు కూడా పడ్డాయిలేండి. మార్నింగ్ తొందరగా లేచింది అని చెప్పి బ్యూటీ స్లీప్ సెషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసింది తేజ. ఇంతకీ మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అన్నది చెప్పలేదు కదా. మేము వెళ్ళింది అయితే అమరావతిలో ఉన్న మినీ టిటిడి టెంపుల్ అనమాట. యాక్చువల్లీ మాకు ఈ టెంపుల్కి వెళ్దామన్న ప్లాన్ ఏం లేదు, కానీ ఒక 2 days బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్లో ఒకళ్ళు ఈ టెంపుల్ పెడితే చూసి బాగా నచ్చి నేనే వెళ్దామని అడిగాను అనమాట. అయితే నేను చూసినప్పుడు ఎక్కువ జనం లేరు, అలానే ఉంటుందేమో అనుకొని నేను వెళ్దామన్నాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మొత్తం ఆ టెంపుల్ దగ్గరే ఉన్నారని చెప్పి బయట పార్కింగ్ లాట్ లో చూడగానే మా పరిస్థితి ఏంటి అనేది మాకు అర్థమైపోయింది. అప్పుడే ఒక 2 hours ఈజీగా పడుతుంది దర్శనానికి అనుకున్నాం మేము. గుళ్ళోకి వచ్చిన తర్వాత మేము ఏమనుకున్నామో చెప్పనా, రిగ్రెటింగ్ అవర్ డెసిషన్ గైస్. ఈ జనాలందరినీ చూసి ఒక్క నిమిషం మీకు ఎంతమంది ఉన్నారో చూపిస్తాను, వెయిట్ చేయండి. సో చూస్తున్నారు కదా, టెంపుల్ అక్కడ ఉందన్నమాట. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా చూడండి, మీకు చూపిస్తాను క్యూ ఎంత క్యూ ఉంది అని చెప్పి. సో చూడండి గైస్, దిస్ ఇస్ ద లైన్ అన్నమాట. డాడీ ఇంకా సాయి కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు గైస్. సో మేమైతే ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము డాడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అక్కడ ఉన్న పోలీస్ అంకుల్స్ మమ్మల్ని పిలిచి ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. మేమేమో జస్ట్ వీడియో తీసుకుంటున్నామని చెప్పాము. అయితే ఈరోజు ఇక్కడ వీడియో అలౌ లేదు, మీరు తీయకండి, ఒకవేళ మీరు వినకుండా తీస్తే మీ ఫోన్ తీసుకెళ్ళి హుండీలో వేసేస్తాము అని చెప్పారు గైస్. ఇంక అందుకే భయమేసి మేము ఎక్కువ వీడియోస్ కూడా ఏం తీయలేదు. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక అందరూ తీస్తున్నారని చూసి నేను కూడా ఏవో కొంచెం చిన్న గ్లిమ్స్ యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ అంత క్యూలో అంత దూరం నడిచేపాటికే మా ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంకా అందుకే ఎక్కువ వీడియోస్ కూడా తీయలేకపోయాను అనమాట. మేము అంతసేపు క్యూలో వెయిట్ చేసినందుకు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లానే ఉన్నారు. టైం 3:30 అయింది. 12:30కి స్టార్ట్ చేస్తే 3:30కి వచ్చాం గైస్. యాక్చువల్లీ మేమైతే గుడి అంతా చూపిద్దాం అనుకున్నాము, కానీ మేము దర్శనం చేసుకునేసరికి పెద్ద గగనం అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మాది 3 hours తర్వాత దర్శనం అయింది గైస్. 3 hours. ఇప్పుడైతే మేము అన్నదానం పెడుతున్నారంటే తినడానికి వెళ్ళిపోతున్నాము. ఏమేమి పెడతారో మీరు కూడా చూద్దామని వచ్చేయండి. మేమేమో వీడియో తీసుకునే పనిలో ఉంటే వీళ్ళేమో ప్రసాదం కానించే పనిలో ఉన్నారు. మేమేమో అంతసేపు క్యూలో ఉండి వెయిట్ చేసి వస్తే ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం చాలా ఈజీగా దర్శనం చేసేసుకున్నారు. మేము అదే అనుకున్నాము, ఆ టైంలో కాకుండా ఈ టైంలో వచ్చుంటే చాలా ఫాస్ట్గా వచ్చేసే వాళ్ళం అని చెప్పి. అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికి అన్నదానం అయిపోయిందంట. సో అన్నం కన్నా వెళ్తే అన్నం అయిపోయింది గైస్. 4 అయింది టైం. ఇంక ఇప్పుడు అన్నమే ఉంటుంది. మీ నాకు దొరికినాయి గైస్. ఇంక ఇప్పుడు మా మమ్మీ ఇచ్చింది. ఇప్పుడైతే మేము కార్ పార్క్ చేసిన దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ నుంచి ఏదైనా లంచ్ చేసి స్నాక్స్ తినేసి వెళ్తాం.
వీళ్ళు చూడండి గైస్, చాలా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. పాపం చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఉంటాయి. మాకే చాలా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇది హైవే వల్ల చుట్టూ చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి. ఇవేం చెట్లో తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే భలే అనిపించినాయి. మీకు ఈ చెట్లు పేర్లు ఏమన్నా తెలిస్తే చెప్పండి గైస్. సో ఈ టైంలో రెస్టారెంట్స్ కూడా ఏం లేవు గైస్. సో మా మమ్మీ వచ్చేటప్పుడే కొన్ని స్నాక్స్ చేసుకొచ్చింది అనమాట. ఇవి కొంచెం ఫ్రైస్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. ఇంకా ఉన్నాయి, చూపిస్తా వెయిట్. ఇదైతే గోధుమ రవ్వ ఉప్మా గైస్. ఇది మా అత్త చేసుకొని తీసుకొచ్చారు. ఇందులో వెజిటబుల్స్ అన్ని యాడ్ చేశారు. కంసమైన ఐటమ్ గైస్, సమోసా మా మమ్మీ చేసింది. తీసుకుంటాను పెట్టుకుంటున్నాను, ఏం చెప్పాలి. సో ఇంక ఇవి తినేసి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. బాయ్. ఇప్పుడైతే నేను మీకు ఒక టిప్ చెప్తాను, కావాలంటే యూజ్ చేసుకోండి. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇంత పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళడం కంటే మన ఇంటి దగ్గర ఉన్న చిన్న టెంపుల్స్కి విజిట్ చేయడం చాలా బెటర్ గైస్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మేము సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము, రంగాపురం అని చెప్పి. అక్కడైతే అసలు మేము వెళ్ళే టైంకి జనమే లేరు గైస్. లిటరల్లీ చెప్తున్నా, మేమే లాస్ట్ దర్శనం చేసుకుంది. కానీ చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. చాలా పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. కాళ్ళు నొప్పులు లేవు, చాలా పీస్ఫుల్గా అయిపోయింది. అయినా మీకు నచ్చి పేషెన్స్ ఉంటే మనం ఏ టెంపుల్కైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అది వేరే విషయంలేండి. ఇక్కడైతే ఇంకా మధ్యలో ఒక టీ బ్రేక్ అనమాట. టీ బ్రేక్ అంటే మమ్మీ వాళ్ళకి టీ బ్రేక్, మాకేమో కాఫీ బ్రేక్. ఎందుకంటే మేము టీ తాగం కాబట్టి. ఫైనల్లీ మా వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మరి మీ వైకుంఠ ఏకాదశి ఎలా గడిచిందో నాకు చెప్పేయండి. మీరు గుడికి వెళ్ళారా? వెళ్తే ఏ గుడికి వెళ్ళారో కూడా కామెంట్ చేసేయండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ శ్రీన్య వ్లాగ్స్. విత్ లవ్, శ్రీన్య వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.